తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ విచారణపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ స్వతంత్ర దర్యాప్తు అవసరమని 2 న్యాయమూర్తుల ధర్మాసనం అభిప్రాయపడింది. 5 సభ్యులతో ఒక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ గవాయ్తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. 5 సభ్యుల్లో 2 కేంద్ర ప్రభుత్వం అంటే సిబిఐ, 2 రాష్ట్ర ప్రభుత్వం అంటే సిట్ నుంచి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ సంస్థ నుంచి ఉంటారని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ స్వతంత్ర బృంద పనితీరును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది. అంతవరకు ఈ కేసు సుప్రీంకోర్టు విచారణ పరిధిలోనే ఉంటుందని ప్రకటించడం ద్వారా అది కోర్టు పర్యవేక్ష విచారణ అవుతుందని తేల్చేసింది. తీర్పులో సింహభాగం జస్టిస్ గవాయ్ ప్రకటించారు. ఒకప్పుడు జగన్ కేసులు వాదించిన న్యాయవాదిగా జస్టిస్ విశ్వనాథన్ చాలా వరకు లో ప్రొఫైల్ గానే ఉన్నారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణల నడుమ గత విచారణ సందర్భంగా పిఏ సీఎం చంద్రబాబు తొందరపాటు వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. దాంతో ఇవాళ ధర్మాసనం ఏం చెప్తుందన్న ప్రశ్న అంతరిలో ఉత్పన్నమైంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన లడ్డూ వివాదంపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలని ఎందరో ఉత్కంఠగా ఎదురుచూశారు. తొలి నుంచి సిబిఐ విచారణ ఖాయమని భావిస్తుండగా ఇప్పుడు కోర్టు ఉత్తర్వులు కూడా దాదాపు అదే స్థాయిలో సాగింది. దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం పరిధిని చాలా వరకు తగ్గించేసినట్లయింది. అయితే విచారణ ఎన్ని రోజులు సాగాలి, ఎప్పుడు నివేదిక సమర్పించాలి లాంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.